అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా పల్లీలు బెల్లంతోనే కొత్తగా చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇలా చేసి రోజు కొద్దిగా తిన్నారంటే చాలా మంచిది హెల్త్కి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్స్తో ఈ విధంగా ఈ కొలతలతో చేశారంటే మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 కప్పుల పల్లీలు వేసుకున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఇలా మంచిగా వేగాలి. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసుకొని వాటి పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. అలాగే పల్లీలు అలాగే ఉండొద్దు, ఇలా మధ్యలో కట్ చేసినట్టుగా చేసుకోవాలి. అలాగైతేనే బాగొస్తుంది. ఇప్పుడు అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక ప్లేట్లో కొద్దిగా నూనె వేసుకొని ఇలా ఈ ప్లేట్కి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండి వేసి ఈ ప్లేట్కి అంతా ఇలా పట్టించాలి లైట్గా. ఇలా పట్టించడం వల్ల దీంట్లో ఆ పల్లీలది వేసినప్పుడు దీనికి అతుక్కోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది. పల్లీలు వేయించుకున్న తర్వాత ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ప్లేట్కి ముందుగా. ఇలా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం ఇలా కొద్దిగా ఇలాంటి కలర్ది తీసుకోండి, వైట్ది అయితే సరిగా రాదు. ఇప్పుడు ఒక పావు కప్పు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని బెల్లం కరిగించుకోవాలి. ఈ బెల్లం పాకం మంచిగా రావాలండి. కొద్దిగా ఉన్నా కానీ సరిగా రాదు. కొద్దిగా వేరే బౌల్లో కొద్దిగా నీళ్ళు తీసుకొని ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి పాకము. ఇలా నీళ్ళల్లో వేయగానే గట్టిపడిపోవాలి. అలాగే చూడండి, ఇప్పుడు మెత్తగా ఉంది, ఇది పాకం రాలేదండి, చాలా గట్టిపడిపోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను, జస్ట్ గట్టిపడిపోయింది కానీ ఇంకా రాలేదండి. ఈ నీళ్ళల్లో వేయగానే బౌల్ కట్టుకోకుండా ఈ నీళ్ళ నుండి పైకి తేలాలి పాకము. అలాగే తీసి ఇలా ప్లేట్కి ఈ బౌల్కి వేసి కొడితే టంగ్మన్ సౌండ్ రావాలి, అంతవరకు పాకం పట్టుకోవాలి. ఇప్పుడు సౌండ్ వస్తుంది చూడండి, ఇలా రావాలి ఖచ్చితంగా. ఇలా కంటే కొద్దిగా తక్కువ ఉన్న వేసుకున్నా కానీ పాకం తక్కువ వచ్చినా కానీ పంటి కత్తుకుంటుంది ఈ పల్లి పట్టి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి ఈ మిశ్రమాన్నంతా. ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ప్లేట్కి వెడల్పుగా అనుకొని ఇలా పప్పు గుత్తి తీసుకొని పప్పు గుత్తికి కొద్దిగా నూనె రాసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా పైన అంటే అస్సలు అతుక్కోదండి. తొందరగా చేసుకోవాలి, వెంటనే చేసుకోవాలి ఇదంతా. ఇలా పప్పు గుత్తితోటి వెడల్పుగా ఇలా పైన ఈక్వల్గా అంటే సమానంగా అంటే చాలా బాగా చక్కగా వస్తుంది ఈ చిక్కీ. ప్లేట్కి అంతా కూడా ఇలాగా అనుకోవాలి. ఇది మాత్రం గబగబా చేసుకోవాలండి. పైన అంతా ఇలా మంచిగా అంటే ఇలా రబ్ చేస్తున్నట్టుగా అంటే ఈక్వల్గా వస్తుంది, హెచ్చు తగ్గులు లేకుండా. ఇది వేడి ఉన్నంత వరకే ఇలా చేసేసుకోవాలి. ఇలా అంతా పైన అంత ఈక్వల్గా అనుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అయితే కరెక్ట్గా రాదు. నైఫ్తో అయినా ఘాట్లు పెట్టుకోవచ్చు, లేదా నేను ఇలా పిజ్జా కట్టర్తోనైతే ఈజీగా వచ్చేస్తుంది. పిజ్జా కట్టర్తోనే ఇలా అన్ని ఘాట్లు పెడుతున్నానండి. ఇలా పెట్టేసిన తర్వాత మొత్తం చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు సైడ్ నుండి ఇలా అంటే జస్ట్ వచ్చేస్తుంది చూడండి, దానంతలా అదే ఊడొచ్చేస్తుంది. ప్లేట్కి ఇలా చేసుకొని ఈ విధంగా చేసుకున్నారంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది, ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. అలాగే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. పల్లీలు మంచిగా వేయించుకోండి. అలాగే పల్లీలు మొత్తము అలాగే ఓల్గా ఉండకుండా ఇలా కట్ చేసినట్టుగా మధ్యలోకి ముక్కలుగా చేసుకోవాలి, అదొకటి. అలాగే పాకం కూడా గట్టి పాకం, టంగ్మన్ సౌండ్ వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. ఈ ప్లేట్కి ఇలాగా చేసి పెట్టుకుంటే అస్సలు అతుక్కోదండి. మీరు కొత్తగా చేస్తున్నా కానీ ఈజీగా చేయగలుగుతారు. ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇలా ప్లేట్కి నుండి తీయడం హార్డ్ అనిపించినప్పుడు ఇలా ప్లేట్ని అపోజిట్లో పెట్టి కొద్దిగా ఇలా కింద ఒకసారి ఇలా ట్యాప్ చేశారంటే అదే ఊడొచ్చేస్తుంది. ఇలా కింద నేలకేసి కొట్టారంటే అదే ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా మంచిది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.